పీర్ల పండుగలో మా తాతలు వాడుతున్నప్పుడు ఓకే. దాదాపు నాకు తెలిసి ఆయన 100 సంవత్సరాల పైన ఉండే. ఓకే. ఆయన ఏంటంటే ఒక పాట నేర్పి నాకు. హ్మ్. ఏంటంటే నిచ్చాన పల్లికి నన్నిచ్చిరమ్మ, నిచ్చాన పల్లికి నన్నిచ్చిరమ్మ, బాసన్లు గడుమాని బాధ బాధ పెడితే, బాసన్లు గడుమాని బాధ బాధ పెడితే, మాయమ్మ గారింటికి నేను దెంకపోతా, మాయమ్మ గారింటికి నేను దెంకపోతా, మీ అమ్మ గారింటికి నువ్వు దెంకపోతే జుట్టుకు తడుగట్టి నేను గుంజుకొస్తాం. అరే భాయన్న చెరువన్న నేను చూసుకుంటా, భాయన్న చెరువన్న నువ్వు చూసుకుంటే జుట్టుకు తడుగట్టి నేను గుంజుకొస్తా, జుట్టుకు తడుగట్టి నువ్వు గుంజుకొస్తే, అరే పోలీస్ స్టావ్ నువ్వు పోయి నేను చెప్పుకుంటా, పోలీస్ స్టావ్ నువ్వు పోయి నేను చెప్పుకుంటా, ఒక్కంత రాము నేను చేపిస్తా, నిచ్చాన పల్లికి నన్నిచ్చిరమ్మ, బాసన్లు గడుమాని బాధ బాధ పెడితే. నిజంగా జగన్, ఇప్పుడు ప్రస్తుతము ఎన్ని సినిమాలు వచ్చినాయి, పెరుగుతున్న టెక్నాలజీ అనుసరణ సినిమాలు వస్తున్నాయి, చాలా కోట్లు ఖర్చు ఉన్నాయి. అయినా అందులో ఉన్నటువంటి పాటల కంటే ఫోక్ ఉన్నటువంటి స్థానం నిజంగా చాలా గొప్ప. ఆ ఫోక్లో ఉన్న పదాలు కానీ, ఆ ఉచ్చారణ కానీ, గ్రామీణ నేపథ్యం కానీ ఉట్టి ఉదాహరణకి ఒక అమ్మాయి నెత్తి మీద మాడి పట్టుకుని పోతున్నా అమ్ముతున్నది. ఓకే 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 ఓకే. ఆ పిల్ల పోతున్నది. అమ్మాయి ఎంత కిలో ఇట్లా అంటే ఒకటి అంటే 60 రూపాయలకు 100 రూపాయల కిలో చెప్తున్నది. అట్లా గంపకుతా నేను గంపకుత ఎంత అంటే ఏమంటుందా అమ్మాయి, గంపకుత అది కిలోకి ఇస్తా అంటుంది. దీనిపైన అప్పుడే నెత్తి మీద గంపెదాన నెమ్మదిగా నడిచదానా, గవి ఏం పల్లె గవి ఏం పల్లె గవి ఏం పల్లె చెప్ప పిల్ల కొనుక్కుంటా, నువ్వు ఇస్తానంటే గంపకుంత తీసుకుంటా, ఏం పల్లె గవి ఏం పల్లె గవి ఏం పల్లె చెప్ప పిల్ల కొనుక్కుంటా, నువ్వు ఇస్తానంటే గంపకుంత తీసుకుంటా. ఇట్లా. అరే సూపర్ 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 జగన్. ఇంకేమన్నా మీ ఊర్లో శనేశ్వరం గుడి ఉంది కదా? అవును. ఏమైనా భక్తి సంబంధించిన ఏమన్నా పట్టాలి ఒకసారి మా శ్రోతల కోసం. ఎంతో పాపినైతిని నిన్ను చేరనైతిని, ఎంతో పాపినైతిని నిన్ను చేరనైతిని, దేవుడే లేననుకోని పాపాలు ఎన్నో చేసిన, నిజము తెలుసుకొని నేను కుమిలిపోతున్నా, నిజము తెలుసుకొని నేను కుమిలిపోతున్నా, అందుకే ఓ శని దేవా నీ చెంత చేరినా, ఎంతో పాపినైతిని నిన్ను చేరనైతిని, దేవుడే లేననుకోని పాపాలు ఎన్నో చేసిన, నిజము తెలుసుకొని నేను కుమిలిపోతున్నా, నిజము తెలుసుకొని నేను కుమిలిపోతున్నా, అందుకే శనిదేవా నీ చింత చేరినా. ఓకే సరే మరి. సరే సార్ జగన్, నిజంగా వాస్తవంగా మా ఈ ఎల్జీ స్టూడియోకి వచ్చినందుకు మీ అమూల్యమైన సమయాన్ని మాకు గడిపి మీ యొక్క పాటల ద్వారా మా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మరొక్కసారి మా స్టూడియోకి తప్పకుండా మరిన్ని యొక్క జానపద గేయాలతో రావాల్సిందిగా మా ప్రేక్షకులకు తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా మరొకసారి ఎల్జీ స్టూడియో తరఫున మీకు నమస్కారాలు. మా ప్రేక్షకులు కూడా ఇంత చేయి విన్నందుకు మరొకసారి థ్యాంక్ యూ, ధన్యవాదాలు.